రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడి ప్రతాపానికి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలో ఎండలు తగ్గి వర్షాలు పడతాయనుకుంటే బాణుడు ప్రతాపం చూపుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు మరోవైపు కరెంటు కోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ వేడితో పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ధరలు పెంచి జనం సొమ్మును క్యాష్ చేసుకుంటున్నారు. మరోవైపు వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ తీవ్రతను గుర్తించిన తల్లిదండ్రులు స్కూళ్లకు మరికొన్ని రోజులు సెలవులు ప్రకటిస్తే బాగుంటుందంటున్నారు. రోజు రోజు కూడా ఈ యొక్క ఎండల తీవ్రత పెరిగి ఇప్పటికీ బళ్ళు తెరిచి 3-4 రోజులు కావస్తున్నా కానీ పిల్లల్ని బడికి పంపించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు తల్లిదండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నాం. ఈ మండుతున్న ఎండలకు మేము తట్టుకోలేక బళ్ళు కూడా ఇంకో వారం రోజులు సెలవులు ప్రకటిస్తే బాగుండేమో అనే యొక్క విధంగా ఈరోజు తల్లిదండ్రులను కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మొత్తానికి మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో ఎండలు తగ్గకపోవడంతో అటు రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జూన్ మొదటి వారంలో పంట సాగుకు సిద్ధమైన అన్నదాత ఎండలు తగ్గకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాడు.